మాది బిజ్వారం గ్రామం. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ పైచేయిగా ఖచ్చితంగా సాధిస్తుంది మేము మా అభిప్రాయం. అలాగే బూమ్రా నుంచి మేము మంచి ప్రదర్శన కోరుకుంటున్నాము. తర్వాత ఓపెనర్ల నుంచి కూడా మంచి ఆరంభం రావచ్చు. తిలక్ వర్మ, హార్దిక్ పాండే ఖచ్చితంగా ఇవాళ టాస్ మన భారత్ గెలిచి బ్యాటింగ్ చేసే అభిప్రాయం ఉందని నా అభిప్రాయం. ఖచ్చితంగా 250 పైన చేయవచ్చు. చేంజింగ్ అయినా మనది భారత్ అయితే పై చేయి ఖచ్చితంగా కప్పు మనది. ఆల్ ది బెస్ట్ ఇండియా. నా పేరు హేమంత్, నాది బిజ్వారం గ్రామం. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మాది ఈరోజు ఈ ఫైనల్ మ్యాచ్ కావడానికి కారణం ఇండియా ఎంత బెస్ట్ ఇచ్చిందంటే, ఒక శాంసంగ్ కాకుండా కానీ బూమ్రా కానీ అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మన ఇండియా తరపు నుంచి యంగర్స్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే యంగ్ ప్లేయర్స్ అందరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు ఫైనల్కి వచ్చింది కాబట్టి గత మనం మ్యాచ్లోని ఒకసారి రివెంజ్ చేసుకుంటే మన 3 మ్యాచ్లు T20లో కాకపోతే ఇంకో దాంట్లో న్యూజిలాండ్ ఆధిపత్యం నడిచింది. కానీ ఈసారి రివెంజ్ తీర్చుకుంటుంది ఈ యంగ్ ఇండియా. మరీ ముఖ్యంగా బూమ్రా బౌలింగ్లో, శాంసంగ్ బ్యాటింగ్లో, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో మంచిగా రాణిస్తారని మేము ఆశిస్తున్నాం. అక్షర్ పటేల్ ఒక్కరని కాదు కానీ 11 మంది ప్లేయర్స్ 11 మంది పులుల్లా బ్యాటింగ్ చేస్తారని, బౌలింగ్ చేస్తారని, అన్ని రకాలుగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని మా గ్రామం తరపు నుంచే కాదు యావత్ భారతదేశం ఈరోజు మనకి ముక్త ఖడ్డంతో ఇండియా గెలవాలని ఆశిస్తుంది. మాది బిజ్వారం గ్రామం. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు నా వ్యక్తిగతంగా ఈరోజు పక్కా ఇండియా గెలుస్తుందని నా యొక్క కోరిక. గత 3 ఐసీసీ ఈవెంట్లలో మనపై న్యూజిలాండ్ గెలవడం జరిగింది. ఈ యంగ్ టీం ఖచ్చితంగా ఈ ఐసీసీ ఈవెంట్లలో ఈరోజు ఫైనల్ కప్పు కొట్టి సీనియర్లకి రివెంజ్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. జై ఇండియా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.